పక్కా ఎంజాయ్ చేస్తారు. 3 hours మాస్ తర్వాత డౌట్ లేదు, వెళ్ళిపోండి, చూసేయండి మూవీ, ఎంజాయ్ చేయండి. ఫైట్స్ కోసం ఇది చెప్పాల్సిందే లేదు. మూవీ ఒక ఎత్తు అయితే ఫైట్స్ ఒక ఎత్తండి. ఎంజాయ్ చేస్తారు. బాలయ్య దాంట్లో ఇంకొక హిట్ తమన్ గారి గురించి చెప్పాలా అండి, ఇట్స్ అమేజింగ్. అండ్ ఇట్స్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు బోయపాటి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి మూవీని ఇచ్చినందుకు. ఆదిపిటి శెట్టి గారు ఇస్ అమేజింగ్, ఇంకొక లెవెల్లో ఉన్నారు. అది వన్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్. అండ్ వారు చెప్పినట్టే ఇట్స్ నాలెడ్జ్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు మిక్స్ ఉన్నాయి. సో హ్యాపీగా వెళ్ళి చూసేయండి. చాలా బాగుంది. ఎవ్రీబడి షుడ్ నో ఇట్. కామనే బట్ కానీ మన హైందవ ధర్మం గురించి చెప్పారు చూడండి, సూపర్గా చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా అంటే అది రీచ్ అవ్వాలి. బేసిక్గా నవడేస్ నిజంగా టెంపుల్కి వెళ్తే బొట్టు పెట్టుకోవడం నామోచిగానే ఉంటారు, అంటే లైక్ ట్రెడిషనల్గా ఉండడం నామోచిగానే ఫీల్ అవుతారు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళడం, ఇంకొంచెం దాన్ని అంటే హై లెవెల్లో చూడడం, అంటే ఏం నేర్పించాలి మన పిల్లలకి అనేది ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అండి. ఏదో ప్రమోషన్ కోసం చెప్పట్లేదు, ఎక్సలెంట్ మూవీ అండి. సో ఇది మీరు కూడా పాజిటివ్ గానే రీచ్ చేయాలి. అది ఫినిష్ ఎలా ఉంది? అమ్మో అది మాత్రం అడగండి. అసలు ఒక్కొక్కటి ఫైర్ ఎనర్జీ సర్జికల్ స్ట్రైక్ చూపించారు ఆయన రియల్ గా. ఎక్సలెంట్. అది ఫినిష్ ఎలా ఉంది? ఆయన చాలా బాగా సార్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అంటే సంయుక్త మీనన్ గారు అండ్ బాలకృష్ణ గారు వెరీ గుడ్ మీరే ఇవ్వాలండి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరే దాని రిజల్ట్ కూడా చెప్పాలి. మేము చెప్తే మళ్ళీ మీరే అంటారు ప్రమోషన్స్ ఇస్తారు, అది నెగిటివ్ గా ఇస్తారు, పాజిటివ్ గా ఇస్తారు. సో అది ఉండాలి అని మీరు కోరుకోండి, గట్టిగా ఇస్తారు. 1 కంటే ఇంకొక 3. థ్యాంక్ యూ. మ్యూజిక్ బెటర్. సినిమాలో సందేశం ఏమర్థమైంది? అంతేనా? అమ్మ ఇక్కడ దగ్గర కెమెరా ఉంది.